నాడు నాగ్పూర్లో రగిలిన ఒకే ఒక్క నిప్పుకణం, నాడు దేశమంతా ప్రకటించే కోటి సూర్యుల తేజం, అణిచివేతకు తలవంచిన ఒక అగ్నిపర్వతం, వందల ఏండ్ల మన సంఘం, ఇది ఒక ఖండ కావ్యం. రక్తం మరిగే చరిత్ర మాది. అవమానాలు ఎదురుగాలిలో, అపనిందల అగ్నిగుండంలో మొలిచింది. నాడు డాక్టర్జీ వేసిన ప్రతి అడుగు, నేడు కోట్ల మంది స్వయం సేవకుల గుండె చప్పుడైంది. గుర్తుందా ఆ 3 సార్లు విధించిన అన్యాయపు నిషేధాలు? మనం తప్పు లేకపోయినా మనల్ని నేరస్తులుగా నిలబెట్టిన రోజులు, జైలు గోడల మధ్య నలిగిపోయిన యవ్వనాలు, మాతృభూమిని ప్రేమించినందుకు మన శరీరాలపై పడిన ఆ లాఠీ దెబ్బలు, ఆ దెబ్బల తాలూకా వాతలు ఇంకా మానిపోలేదు. అవి భరతమాత ముఖంపై పడిన గాయాలుగా మనల్ని వేధిస్తూనే ఉన్నాయి. గుండె పగిలేలా ఏడుపు వస్తుంది. ప్రాణాలకు తెగించి సేవ చేస్తుంటే, దేశద్రోహులని ముద్ర వేస్తుంటే, కేరళ గడ్డపై చీల్చవేయబడిన మన సోదరుల దేహాలు, బెంగాల్ వీధుల్లో ధర్మం కోసం రాలిన స్వయం సేవకుల ప్రాణాలు. కన్నీళ్లు ఆపుకోకు, అవి నీ కళ్ళ నుండి వస్తున్న నీరు కాదు, నీ పూర్వీకుల కన్న కలలు కాలిపోతుంటే వస్తున్న మంటలు. ఆ అవమానాలే మనకు విజయ తిలకాలు. నిషేధించిన ప్రతిసారి మరింత ఉప్పెనలా ఎగిసాం. తొక్కిపెట్టిన ప్రతిసారి హిమాలయంత ఎత్తుకు ఎదిగాం. స్వయం సేవక్, నీవు కేవలం మనిషివి కాదు, ఒక చలన చిత్రం, కానీ త్యాగ చరిత్రవి. నీవు చిందించిన ప్రతి రక్తపు చుక్క ఈ దేశపు పునాది రాయి. ఒక్కసారి ఊహించుకో, ఒక తల్లి తన కొడుకును సంఘానికి అంకితం చేసినప్పుడు, ఆ కొడుకు మృత్యుదేహమై ఇంటికి వచ్చిన వేళ ఆ తల్లి ఏడవలేదు. నా కొడుకు ధర్మం కోసం చనిపోయాడు అని గర్వంగా చెప్పిన ఆ గుండె ధైర్యం నీలో ఉందా? లాఠీ దెబ్బలు తిన్నప్పుడు దేహం కందిపోతుంటే నీటి చుక్క అడిగితే మూత్రం పోసిన అరాచక శక్తుల మధ్య దంతాలు ఊడిపోయేలా, ఎముకలు విరిగిలా లాఠీ దెబ్బలు ఆడిన వేళ ఒక్కరంటే ఒక్కరైనా సంఘాన్ని వదిలేస్తా అని ప్రాణాలు అడుక్కున్నారా? లేదు. చర్మం మొలిచినా, కళ్ళు పీకినా, మాతృభూమి అన్న మాట వారి ఆఖరి శ్వాస. గుర్తు తెచ్చుకో, తమ కన్న బిడ్డలు జైల్లో ఉంటే తల్లిదండ్రులు చనిపోయిన కడసారి చూపుకు కూడా నోచుకొని ఆ కన్నీటి గాథలు. శివమై వచ్చిన భర్తను చూసి ఆ భార్య గుండె పగిలి రోదిస్తుంటే, ఆ చిన్నారి బిడ్డ నాన్న ఎప్పుడు లేస్తాడు అని అడుగుతుంటే, ఒక్కసారి క్షమాపణ చెప్పు వదిలేస్తా అని శత్రువు అడిగితే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా మాతృభూమికి ద్రోహం చేయను అని ఉరికొయ్యను ముద్దడిన ఆ అనామిక వీరుల ఆఖరి చూపు నీకు గుర్తుందా? భూకంపం వచ్చి ఊళ్ళు శ్మశానాలవుతున్నా, సునామీలు వచ్చి జనాన్ని మింగేస్తున్నా, ప్రళయం వచ్చి ఊపిరి ఆగిపోతున్నా, ఎవరు వస్తారని ఎదురు చూడకుండా, ఏ టీవీ కెమెరాలు అడగకుండా, బురదలో దిగి శవాలను భుజాలపై మోసే ఆ వీరుడు ఎవరు? అతనే ఒక స్వయం సేవక్. గుర్తు తెచ్చుకో, ఆనాటి లాతూర్ భూకంపం, చిక్కుకున్న శవాల మధ్య, కుళ్ళిన వాసనల మధ్య, సొంత వాళ్ళే రావడానికి భయపడిన చోట, నీళ్లు లేక, అన్నం లేక, పగలు రాత్రి తేడా లేకుండా, శిథిలాల కింద చిక్కుకున్న ప్రాణాల కోసం చేతులు రక్తసితమయ్యేలా తవ్విన ఆ వేళ్ళు, అవి ఈ దేశపు ఆత్మగౌరవానికి ఆనవాళ్ళు. కరోనా వేళ మనిషిని తాకడానికే మనిషి భయపడిన వేళ, దిక్కులేని శవాలకు తలకొరివి పెట్టి అనాథలకు అన్నం పెట్టిన ఆ చేతులు, ఏ గుర్తింపు కోరలేదు, ఏ అవార్డు ఆశించలేదు. కానీ అదే చేతులపై లాఠీ దెబ్బలు పడ్డాయి. అదే మనసులపై దేశ ద్రోహులన్న ముద్రలు పడ్డాయి. గుండె పగిలేలా ఏడుపు రావడం లేదా సోదరా? ప్రాణాలు కాపాడిన వాడినే పాపాత్ముడిగా చూస్తుంటే, వరదల్లో మునిగిపోతున్న బిడ్డను ఒడ్డుకు చేర్చి తాను మాత్రం ప్రవాహంలో కలిసిపోయిన అనామిక ప్రచారకుడి త్యాగం, ధర్మరక్షణే ధ్యేయంగా కదిలే ధీర సైన్యం ఇది. అర్ధరాత్రి ఆపదస్తే ఆశ్రయమే నిలిచింది. అపర విక్రమార్కులై మృత్యువునే ఎదురించింది. పాక్ తుపాకుల గర్జన, చైనా కుట్రలు పొంచి ఉన్న భరతమాత పిలుపు వింటే పరుగు తీసే పాదాలివి. సరిహద్దులో సైనికుడికి తోడుగా నిలిచిన చేతులు, శరణార్థుల కన్నీళ్లు తుడిచిన కరుణమూర్తులు. గోవా గడ్డపై పోర్చుగీస్ తూటాలకు గుండెలు చూపారు. జెండా వందనం కోసం ప్రాణాలు పణంగా పెట్టారు. కాకి నిక్కర్ ధరించిన ఈ ఖడ్గవీరులు భారతీయులకు పహార కాసే సజీవ శిల్పాలు. నిస్వార్థమే ఊపిరిగా, దేశభక్తే ప్రాణంగా, అణువణువున హిందుత్వం, రక్తమంతా దేశం. జాతి గర్వించే యోధులారా, మాతృభూమి బిడ్డలారా, మీరు అడుగు వేసే అడవి కూడా దారినిస్తుంది. మీ గర్జనకు శత్రువు గుండెల్లో వణుకు పుడుతుంది. శివశంభుని 3వ కన్ను ఈ స్వయం సేవకుని సంకల్పం. శత్రువు పాలిట కాలయముడు ఈ సంఘం వీరుడు రూపం. 100 ఏండ్ల బానిస సంఖ్యలు తెంచిన గొడ్డలి దెబ్బ ఇది. భరతమాత నుదిటిన నిలిచిన వీర తిలకం ఇది. ఎముకలే గడ్డకట్టి చలిలో గుండెలు దేశభక్తి సెగలు మండుతుంటే, ఆకలి దప్పికలు మరిచి జాతి సేవలో కరిగిపోవడం వీరికి అలవాటు. ఒక్క పిలుపు వస్తే చాలు, లక్షలాది కంఠాలు గర్జిస్తాయి. ఒక్క అడుగు పడితే చాలు, గడ్డ గడగడలాడుతుంది. మృత్యువు ఎదురించిన ముసిముసి నవ్వులు చిందిస్తారు.
హిందుత్వాన్ని తాకాలని చూస్తే తలలు తెగిపడాల్సిందే. ఈ నేల జోలికి వస్తే కాలయముడై విరుచుకపడాల్సిందే. ప్రతి స్వయం సేవకుడు ఒక అగ్నిగోళం, ప్రతి ఊపిరి ఒక యుద్ధ తంత్రం, శాఖలో తిరిగే దండం, ధర్మద్రోహుల పాలిట యమదండం. గదను పట్టిన ఆంజనేయుడిలా జాతి శత్రువు గుండెల్ని చీల్చేందుకు శూలలై దూసుకొస్తాయి. మతం కాదిది, మహాసంకల్పం. స్వార్థం కాదిది, దేశ సమర్పణం. వజ్రం లాంటి గుండెలు, పిడుగు లాంటి పిడికిళ్ళు, ఆకాశం అదిరిపోయేలా, దిక్కులు పిక్కెటిల్లేలా ఒకటే నినాదం, ఒకటే విధానం. హిందూ గడ్డపై ధర్మమే ఏలాలి, భారతమాత కీర్తి దశ దిశాల వెలగాలి. మృత్యువును జయించిన మహావీరత్వం. బతికితే సంఘం కోసం, చనిపోతే ధర్మం కోసం. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.